హలో. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారములు. యూట్యూబ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది. లేడీస్ ఖాళీగా ఉంటారు. కొంచెం ఏదో కాలక్షేపము, ఏదో వ్యూసు, సబ్స్క్రైబర్సు అన్నీ వస్తాయని చాలా సంతోషంతో, ఉత్సాహంతో చేస్తారు. కానీ యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. అదే పనిగా కూర్చొని ప్రతిరోజు కన్సిస్టెన్స్‌గా చెయ్యాలి. ప్రతిదీ పోస్ట్ చేయాలి. కంటెంట్ ఎతుక్కోవాలి. ఇలా చాలా ఉన్నాయి. కానీ యథార్థంగా జరిగిన ఒక సంఘటనని నేనిప్పుడు చెప్పదలుచుకున్నాను. నాకు జరిగిన ఇన్సిడెంటే ఇది. మా నాకు పెళ్ళైన తర్వాత పెళ్ళైన సంవత్సరానికే ల్యాండు ఇష్యూ అనేది మా అత్తగారు వాళ్ళు అందరూ కలిసి ఒకరని నేను చెప్పను. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో అయినా జరిగితే అన్నలు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అందరికీ సంబంధం ఉంటది. కానీ ఏది తెలియనట్టుగా ఏదో చేసేసి అప్పు నా నెత్తిన పెట్టేసి, కట్టుకొని ఇండ్లు, వాకిళ్ళు అందరూ కట్టుకున్నారు. హ్యాపీగా ఉన్నారు. దానికి నాకు బాధ లేదు గానీ, మనల్ని ఎందుకు ఇరికిచ్చారా? మనమేం పాపం చేశాము? మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో అదే మనకు చుట్టుకునిందో ఏమో! ఈ జన్మలో అయితే తెలిసి ఎవ్వరికీ చేయలేదు. కానీ ఎందుకు శిక్ష వేశాడో, అక్కడి నుంచి నరకాన్ని చూపించి ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడది మా ఆధీనంలోనే ఉంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. ఇలా ఏదో అమ్మవారు మరి ఎందుకు పెట్టుండాదో ఆ ల్యాండ్ మాకైతే తెలీదు. ఇంకా అది కొంచెం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రీసర్వే అవి చెయ్యాలి. మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. మరి ఏం జరిగిందనేది తర్వాత దీనిలో కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ మనుషులు, మన బంధువులు, మన చుట్టూ ఉండేవాళ్ళే మనకు శత్రువులు. కనీసం మా మన మనల్ని ఇరికిచ్చినటువంటి వాళ్ళే అక్కడొచ్చి ఏమి నలుగురు కూర్చొని మాట్లాడే అది గూడా చేయలేదు. వదిలేశారు. కానీ దేవుడు, అమ్మవారు అమ్మవారిని నమ్ముకొని ఇది చేసుకున్న తర్వాత నాకు చాలా మిరాకిల్స్ జరిగాయి. కానీ ఇప్పటికి ప్రాబ్లమ్స్‌లోనే ఉన్నాము. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేస్తారో దేవుడే తీర్చాలి తప్ప మనుషులెవరు తీర్చరు. మనుషులు కావాలనే కొంతమంది ఇరికిస్తే ఎక్కడో మంచోళ్ళుంటారు. అది మనం తెలీదు. అది ఎవరు అనేది, ఎప్పుడొస్తారు, ఏమనేది ఆమె చెప్పాలి. మనం సహాయం చేసిన వాళ్ళే మనకు శత్రువులుగా మారి మనకు వెన్నుపోటు పొడిచారు గూడా. అది. అది ఎట్లా జరిగింది, ఏం జరిగిందో అమ్మవారే వాళ్ళకి శిక్ష వేస్తది. నేను తప్పు చేసినా నాకైనా గాని అమ్మ అనేది అందరికీ ఒకటే. న్యాయం అనేది అందరికీ ఒకటే. కానీ చేస్తూ చ ఇలా చేస్తా ఉన్నారు జనాలు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి. ఏ అగ్రిమెంట్లు చేసుకున్నా, ఏం చేసుకున్నా నలుగురిని పెట్టుకోండి, నలుగు విషయాలు. అట్లా చేయకుండా మా మా బంధువులే కంబైన్డ్ ప్రాపర్టీ ఉండేటప్పుడు చేసినటువంటి ఇష్యూ అది పంచుకున్న తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్. ఎన్ని బాధలంటే కష్టాల్లో ఏదైనా ఒక వస్తువు అమ్ముకోవాలి అంటే అది క్లియరెన్స్ ఉంటేనే గదా! అది లేకుండా ఇరికిచ్చేసి ఎన్నో ప్రాబ్లమ్స్‌ని సృష్టించారు. ఓం శ్రీమాత్రే నమః! ఇలా అమ్మవారిని వేడుకోవడం, ప్రార్థనలు చేయడం తప్ప నాకు మిగిలిందేమీ లేదు. దానివల్ల నాకు ఉపయోగం వచ్చిందే గానీ, మనుషులు చుట్టూ వెళ్తే అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట ఎదురుగా కూర్చొని పెట్టి మాట్లాడకపోవడం ఇలా చాలా చాలా విసిగించారు నన్ను. ఓం శ్రీమాత్రే నమః! శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, జయము నీయవే, సతము నిన్ను సేవింతుము శత్రుపదనవే, శత్రుపదనవే, లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించే మహిమలనుచూ శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, జయము నీయవే, వల్లగ శాఖలు వేసి మెండుగ దళములు విరిసే శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, జయము నీయవే, దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే, శ్రీకృష్ణ తులసివే, జయహారతి గై కొనవే మంగళ శోభావతివై శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే, జయము నీయవే.